గతించిన కుటుంబ సభ్యుల పేరిట వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న పేద కుటుంబాల వారికి అన్నార్థులకు ఆకలి తీర్చడం పుణ్య కార్యమని పలువురు అన్నారు. భీమవరం పట్టణానికి చెందిన కోడెరాజు తన తండ్రి స్వర్గీయ కోడ వెంకటేశ్వరరావుని పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరిట తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీ, ప్రకాష్ నగర్ కాలనీలలో 200 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, కోడెరాజు, కె శివ, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. మా పెద్దనాన్న గారు కోడే వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన భీమవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహించాము. మా అల్లు శ్రీను గారి ఆధ్వర్యంలో, పెద్దనాన్న గారి కుమారుడు కోడే రాజు, కోడే శివ గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరూ చేస్తున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు రానున్న మళ్ళీ ప్రతి ఏటా పంచుతామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా పెద్దనాన్న గారిని మేము ఎంత స్మరించుకుంటున్నామో అవన్నీ ఇటువంటి సేవా కార్యక్రమంలో ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రతి ఏటా మేము ముందుకి సాగిస్తామని, ఇటువంటి ఆపుతం అనేది ఉండవని ప్రతి సంవత్సరం మేము చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గతించిన వారిని స్మరించుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ, అభాగ్యులు కానీ వారి పేరిట సేవ అనేది చేయడం భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం. భీమవరం పట్టణానికి చెందినటువంటి వెంకట్ గారు వారు గతించి ఎన్ని సంవత్సరాలైనా సరే వారిని తలుచుకుంటూ వారి కుమారుడు రాజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో, ఇక్కడ అలాగే పబ్లిక్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో, రైల్వే స్టేషన్ ఇటువంటి చోట్ల పబ్లిక్ ప్లేస్లో కూడా ఉన్నటువంటి పేదవాళ్ళు గుర్తించి మధ్యాహ్నం వేళలో వాళ్ళ ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమం. స్వర్గీయ మా నాన్నగారు అయినటువంటి కోడే వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల వీధులు లేదా పలు కాలనీల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 మందికి పైగా ఈరోజు ఫుడ్ పంపిణీ జరిగింది. అల్లు సీనియర్ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ, అలాగే పట్టణంలో పలు ప్రాంతాల్లో పేదలకి అన్నదాన భోజనం పంపిణీ జరిగింది. మా శ్రేయోభిలాషులకు అలాగే బంధుమిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.